అలాగే భయ దీంతో పళ్ళపోతున్నాను భయ. లత్కోర్ పంచాయతీలో కూడా మీ దాంపత్య జీవితం సాఫీగా సాగిస్తారంటే అరే మగాళ్ళు మీరు మొగాళ్ళు రా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇంకా ఇది వచ్చి సంక్రాంతి వ్లాగ్ అండి. సంక్రాంతి రోజు మేము పూజ ఎలా చేసాము, ఏంటి, మా ఇంటికి ఎవరు వచ్చారు చుట్టాలు అనేది వీడియో మొత్తం మాట చూసి వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మేము చిన్నప్పటి నుంచి అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరిగాం కదా, చాలాసార్లు చాలా వీడియోలో చెప్పాను. సో ఇద్దరూ చనిపోయారు. మా అమ్మమ్మ తాతయ్యకి మా అమ్మ ఒక్కటేనండి. సో చాలామంది అంటారు కొడుకులే పెట్టాలి, కూతుర్లు పెట్టకూడదు, కూతుర్లు వేరే ఇంటికి కోడలకి వెళ్ళిపోతారు కదా, వాళ్ళ బ్లడ్ వేరు, వాళ్ళ ఇంటి పేరు వేరు, పని చేయదని చెప్పి చాలా దగ్గర నేను విన్నాను. కానీ మేము అదైతే మేము నమ్మమండి. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటారు, అది బతికున్నా చనిపోయినా ఎప్పుడైనా సరే, చనిపోయిన తర్వాత కూడా. సో పిల్లలంటే అంత ప్రేమ ఉంటుంది కాబట్టి కూతురైనా కొడుకైనా పెడితే వాళ్ళకి ముద్ద అనేది ఎక్కుతుందండి. సో కొడుకులు లేని వాళ్ళు చాలామంది ఉంటారు, అందరికీ కొడుకులు ఉంటారని రూల్ ఏం లేదు కదా. సో కొడుకులు లేని వాళ్ళు ఏం చేస్తారు, కూతుర్లు పెట్టొచ్చండి, పెట్టకూడదు అని చెప్పి మీరు అసలు ఏమనుకోవద్దు. కంపల్సరీగా ఇలా అనుకుని ఎవరైనా ఉండిపోతే మాత్రం మీ పేరెంట్స్ మాత్రం మీరు పెట్టండి. సో మేము అలా అనుకొని మా అమ్మ ఈ సంవత్సరం మా మమ్మీకి తాతయ్యకి తన చేతితో అన్నీ వండి పెట్టి ఎలా చెయ్యాలో ఆ ప్రాసెస్లో అంతా చేసిందండి. చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా అమ్మ కూడా. సో కొడుకు కూతురు ఈరోజు వేరు కాదండి. ఇప్పుడున్న రోజుల్లో కొడుకైనా కూతురైనా ఒకటే. మేమైతే అలానే ఫీల్ అవుతాం. మరి అలా అయితే మా అమ్మకి మేమిద్దరు కూతుర్లమే కదా, కొడుకులు లేరు కదా. అలా కొడుకులు లేరని ఎవరు నెగ్లెక్ట్ చెయ్యొద్దు. మళ్ళీ చూడు బట్టలు పెట్టండి, అన్ని పెట్టండి. అమ్మకి తాత నేను బట్టలు తీసిచ్చేయండి, చీర మొత్తం ఇప్పియండి, బస్సు ఇప్పియమ్మ. అబొద్దులమ్మ, ఓ టీ షర్ట్ ఒకటి ఇచ్చిన అన్ని కూడా చాలు. అవి మధ్యలో మడత పెట్టమ్మా, టీ షర్ట్ ఇచ్చాడు, టీ షర్ట్ ఇచ్చాడు. హనీ గౌన్ ఉంటుంది, ఇవ్వండి. పింక్ కలర్ గౌన్ జేజీ దగ్గర అట్టాలమ్మా. అప్పుడు మీకు వేస్తాం, అందుకే వెనక్కి రండి. అయిపోయింది స్నానం. ఏంటి అమ్మ కావాలట, అమ్మ పిచ్చుకెళ్ళిందంటే బయటగా బయటగా బీచ్గా ఇప్పుడు ఎలా తీసిరా అంతే కదా. తలిపేసి రాకూడదు, ఒక 5 నిమిషాలు వదిలేదు దానం పెట్టి చేసుకొని అందరూ దండం పెట్టి. మీరు కూడా స్నానం చేసేదా? మీరేం దండం పెట్టుకొని బయటకు వచ్చింది. అదే మీరు లోపలికి 2 నిమిషాలు పెట్టండి. ఏది చూడండి, ఇద్దరు దండం పెట్టుకొని ఫోటో తీస్తారు. అందరూ వచ్చారు, అందరూ వస్తారు ఇవాళ. వాళ్ళ సైన్యం అండి. మీరు అటు వెళ్ళి మరి అంత తీయొద్దని తెలగండి.
అది యూట్యూబ్ లో పెడతారా? వద్దు, తెలీదు నీకు. వద్దులే మా మాయ అమ్మ వెళ్ళు ఫస్ట్ వెళ్ళు వెళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు మా మాయ బొద్దు తమ్ముడు పెద్ద తమ్ముడు ఫుల్ బాటలే, బొద్దు తమ్ముడు మంచి బ్యాక్ సేపు సేపు పరిపోదు, ఫుల్ బాటలే లేదు, తెచ్చలే లేదు. ఓన్లీ ఆడకలాగా ఇచ్చినట్టు గ్రాఫిక్స్ లో పెట్టుకో సప్పు నువ్వు. ఇప్పుడు మా అందరిని తీయండి, మేము ఆడ తీసుకెళ్ళి మరి మీ అమ్మని నమ్మదు. నన్ను కూడా తీయరు గురు. మీ అక్కడి మధ్యకి వచ్చి అప్పుడు మాట్లాడి వీడియో కోసం. లేదు బాబా. బాబా నువ్వు ఇప్పుడు ఆపని నటించేది తమ్ముడు ఇంకా అది మహా ఇది సౌదరి నవ్వు ఏ మొహం ఏం అలగెట్టినావు ఏదో తమ్ముడు అని కాకపోయినా ఎత్తావు నా చెరుకు మొక్కలు రెండు. ఓకే అయిపోయింది. ఇంకా మా అమ్మ అయితే పేరెంట్ వాళ్ళని పిలిచి వారికి చక్కగా ముఖం నిండా పసుపండి, ముఖంకి కాలుకి చేతులకి పసుపు రాస్తారు. పసుపు రాసేసి మా పద్ధతిలో ఏంటంటే పసుపు దారం ఉంటుంది కదా, పసుపు దారం వేస్తారు. దారంకి పసుపు రాసేసి ఇంకా పేరెంటల్కి మనం చీరలు పెడితే ఆ చీర ఎవరైనా పేరెంటల్ మెడలో వెయ్యాలన్నమాట. సో వాళ్ళకి ఇలా నీట్గా పసుపు రాసి వాళ్ళ ఆశీర్వాదాలు అనేది తీసుకుంటారు తాంబూలం ఇచ్చి. మా అమ్మ ఫస్ట్ టైం, నాకు తెలిసి మా అమ్మ లైఫ్లో ఫస్ట్ టైం అనుకుంటా, ఎప్పుడు చేయలేదు అనుకుంటా ఇలాగా. ఏమే రాసుకోవాలి. అరే ఇప్పుడు ఏం చేయాలంటే ఇంటి కోడలు కూడా రాయాలి తెలుసా? రెండు సార్లు అలా పసుపు అలా కనుక అవును రాయించుకోవాలట. రాస్తాం ఇద్దరు రాస్తాం. ఏదో ఉంది, బొట్టు పెట్టండి. అలా తాళ్ళు వేసి పసుపు తాళ్ళు అలా 3 నెలకి ఇచ్చి ఎక్కుకోటాను మనకి. అమ్మ యూట్యూబ్ లో పెట్టే పెడుతున్నానండి, మెల్ల నెయ్యండి. అలాగా పువ్వు పెట్టేయండి తల్లని, అది ముడెట్టుకుంటారు. పువ్వు పెట్టించుకోండి చేతికి, వదిన గారు బొట్టు పెట్టిస్తావు కదా, ఆ దారాలతో వేయండి. ముగ్గురికి 3 దారాలు వేసాము, దాల్సి ముగ్గురు తామని పర్లేదు. చాలా చిన్న తీసి మమ్మీ పెద్ద కొంచెం కొంచెం గుర్తుని చేసింది మరి. చేసేమ్మా మీ అమ్మకి యాపిల్ పండిస్తారు. కూతురా అక్షంతలు అక్షంత నాకు కలిపారు అల్లం కలిపారు. అట్లా అప్పుడు చెక్కపూర కొత్తప్పుడు అయితే తెల్ల నుంచి రవ్వలే చుట్టూ చాలా కొట్టుదామా స్వప్న తెలుసు కదా. అందరూ చేస్తారు. నాకు తీయకరమ్మ మాకు అసలు బాగాలేదు. నువ్వు మధ్యలో ఉన్నావు, వీళ్ళు ఎక్కడ ఉన్నావు, ఎవరు తీయమంటారు అయితే నేను ఆ స్వప్న ఒక్కదానికి బాగా ఎలా వీళ్ళందరూ అది లెక్క ఏమి ఫస్ట్ కదా రాసుకున్నావు. ఎలా ఉన్నామని తలగొన్న పిచ్చోళ్ళకి ఇట్టద్దాం మా వీడియోలో. అలాగే పిచ్చోళ్ళగా ఉంది, పిచ్చోళ్ళగా పెట్టేది మరి మేకప్ చేస్తుంది అది వీడియో. అన్న మాట్లాడదు, మీ డబ్బా మీరు కుట్టుకుంటారా, మీ ఫ్యామిలీ కొన్ని అలవాట్లు వదినా మాట్లాడితే వీళ్ళు డబ్బాలు కొట్టుకుంటారు వీళ్ళు ఫ్యామిలీ వాళ్ళు. వీళ్ళు ఎన్నోలా అందరికి వెళ్ళి చెప్తున్నాడు. నువ్వేలా వీడియోస్కి అసలు మాట్లాడు. కానీ ఏదైనా నేను చూసి నేర్చుకోవాలి ఆడవాళ్ళు అందరూ ఎలా పెట్టుకోవాలి చేతులు. చూసి నేర్చుకోండి అందరూ.
నువ్వు నైట్ చేసుకుని మధ్యలో కొంచెం హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మేమో ఆ పండక్కి గిఫ్ట్గా ఇద్దరు అల్లుళ్ళకి ఒక కాస్ట్లీ గిఫ్ట్ తెచ్చిందండి సింగపూర్ నుంచి. సో అది ఇప్పుడు ప్రెజెంట్ చేస్తుంది మాట, చూడండి. నాకు ముందు వీడియో మిస్ అయిపోద్ది అక్కడ. నేను వీడియో స్టార్ట్ చేశాను, రండి మీరు ఇద్దరు రండి, మా అమ్మ పిలుస్తుంది. అమ్మాయికి సంబంధం వస్తుంది. గిఫ్ట్ తెచ్చిందండి, పండగ కట్నం ఇస్తానంటే ఇద్దరు భయపడి వచ్చేస్తున్నారు ఇక్కడికి. వెళ్ళండి. ఏంటండి రండి, ఇక్కడ ఇచ్చేది ఆకాశం లైట్ అయితే వీడియో తీసుకుంటున్నా. ఏదో మాకు కలిగి తీసుకోవాలి కదా. నాయుడికి ఇక్కడ దాగుడిపోతుంది. ఆ డబ్బాలు మావే. రండి ఇక్కడ అది కొంచెం డబ్బాల్లాగా ఉన్నాయి అవి. రండి ఇద్దరు రండి. ఇప్పుడు తీసుకో. సైడ్ లేదండి. ఇద్దరు కలిసి పెట్టాలి కదా, పండగన్నప్పుడు ఇద్దరు కలిసి పెట్టాలి కదా. అలాగే చూపించాలి ఏమి ఇచ్చారు. ఇది పక్కకి రండి. చూపించు. పెద్దలు ఫస్ట్ చూపిస్తా కదా మరి, పెద్దలు ఫస్ట్ అన్న ఓపెన్ చేయి. ఎలా చేస్తారు? చూపించు బాబా, మా అమ్మ సింగపూర్ నుంచి తెచ్చింది. మమ్మీకి చూపించండి. మమ్మీకి మీరు మా ఆవిడకి ఇది మార్పించేసి మా ఆవిడ తీసుకున్నాను. పట్టుకే మాకైతే నెక్స్ట్ మనిద్దరు కలిపి అప్పటికే వీటితో ఏదో ఒకటి చేయించాలి. మ్యారేజ్ ఇంకా అవి చాలా మాకు పెద్ద సైజు సరిపోవు మాకు. రింగ్స్ మామగారు. ఫ్రెండ్స్, మా మామగారు గాజులు వేయించుకోమని డబ్బులు ఇస్తున్నారు మాకు పండగ కట్టినాక. సౌజన్య మరి పక్కన ఫోటో స్వర్ణ కొంచెం ప్లేట్ అన్న సన్న పులియారెడ్డి మొగుడు మీద నోట్లో పడిపోకుండా మీరు అమాయకులు. మీ అక్కలా కాకుండా ఏ అంత ఎక్స్పెక్ట్ చేద్దరు 30 రూపాయలు అండి. జస్ట్ 30 రూపీస్. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి పంతులు గారిని పిలిచి పంతులు గారికి ఇలాగ పత్తర్లు ఇస్తారండి. అన్ని రకాల కాయగూరలు వేస్తారు. మనం కలగూరకి ఎలా వేసుకుంటామో అలాగా అన్ని రకాల కాయగూరలు, ఎండు మిరపకాయలు, చింతపండు, నెక్స్ట్ కొంచెం పప్పులు, బియ్యము అన్నీ కలిపి ఇస్తరాకుల్లో ఇచ్చి మనము ఎవరికైతే మనం బట్టలు పెడతామో వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ పేర్ల మీద మనం పంతులు గారికి దానంగా ఇస్తామన్నమాట. మా అమ్మ ఇదే ఫస్ట్ మ్యాచ్ వాళ్ళకి ఇది కొడుకులు చేస్తారు కానీ మేము చెప్పామన్నమాట మా అమ్మకి
నువ్వు చెయ్యమ్మా, అమ్మమ్మ తాతయ్యకి నువ్వు అంటే చాలా ఇష్టం కాబట్టి నువ్వు చెయ్యి, ప్రాబ్లం ఏంటో ఉన్నదని చెప్తే చేసింది.